హాయ్ హలో నమస్తే. టీ20 వరల్డ్ కప్. వరల్డ్ కప్కి ఇవ్వాల్సిన గౌరవం అంటే ఇది. ఆస్ట్రేలియా ప్లేయర్లకి నెటిజన్ల చురకలు. టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను 7 పరుగులతో ఓడించి ఇండియా టీం విశ్వ విజేతగా అయితే నిలిచింది. ఇక ఫైనల్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క ఇండియన్ క్రికెటర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. కప్పును పట్టుకొని తెగ మురిసిపోయారు. ఇక సౌత్ ఆఫ్రికా కూడా చివరి వరకు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించిందని ప్రశంసిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆస్ట్రేలియాను మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఓవర్ యాక్షన్ చేసి అనేక విమర్శలు పాలైంది. ముఖ్యంగా ఆ టీం ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ అయితే ఏకంగా కప్పుపై కాళ్లు పెట్టాడు. డ్రెస్సింగ్ రూమ్లో వరల్డ్ కప్ మీద కాళ్లు పెట్టి ఫోటోలకు పోజులు ఇచ్చాడు. అది పెద్ద దుమారం లేపింది. వారికి ఆడడం తప్ప విలువలు తెలియవంటూ దారుణంగా విమర్శించారు. ఆ ఇష్యూపై దారుణమైన విమర్శలు వచ్చినా కూడా ఆసీస్ ఆటగాళ్లు కానీ ఆ దేశ బోర్డు కానీ ఖండించిన దాఖలాలు లేవు. అయితే టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరును అందరూ ఫుల్ హైలైట్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత రోహిత్ శర్మ దానిని గుండెకు హత్తుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కప్పు గెలిచాక ఫుల్ ఎమోషనల్ అయిన రోహిత్ శర్మ సహచర ఆటగాళ్లను పట్టుకుని ఏడ్చేశాడు. ఆఖరి ఓవర్ వేసి మ్యాచ్ మలుపు తిప్పిన హార్దిక్ పాండ్యాకు ముద్దు పెట్టాడు. ఇక జాతీయ పతాకాన్ని మైదానంలో నాటాడు. కప్పును పట్టుకొని కోహ్లీతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఇదే క్రమంలో కప్పును తన గుండెకు హత్తుకుని ఎంతో మురిసిపోయాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ మార్ష్ అంత అవమానించగా రోహిత్ శర్మ మాత్రం ఉదయానికి హత్తుకొని అందరి మనసును గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య తెగ హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో మార్ష్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఇక టీమిండియాకి టీ20 వరల్డ్ కప్ దక్కిన తర్వాత రోహిత్ శర్మ తాను టీ20 కెరీర్కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. ఇక రోహిత్ బాటలోనే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా టీ20లకు గుడ్ బై అయితే చెప్పారు. ఈ విధంగా మరి గతంలో జరిగినటువంటి వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ప్లేయర్ కప్పుకి ఇవ్వవలసిన విలువనివ్వలేదు. ఒక టైటిల్కి వారు ఇవ్వవలసిన కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదు. ఇక భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ కెప్టెన్ హిట్మ్యాన్ మాత్రం కప్పు గెలిచిన తర్వాత తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరయ్యారు. గ్రౌండ్లో పడుకొని గ్రౌండ్ని ముద్దాడుతూ ఆ గ్రౌండ్ మీద ఉన్నటువంటి మట్టిని నోట్లో తింటూ తన యొక్క ఉద్వేగాన్ని, తన యొక్క ఎమోషనల్ని ఒక టైటిల్ కోసం ఒక క్రీడాకారుడు ఎంతగా పరితపిస్తాడో ఆయనలో చూసినప్పుడు సగటు భారతీయ అభిమానులు దానిని చాలా హర్షించారన్నమాట. ప్రతి క్రీడాకారుడు ఈ విధంగా తన యొక్క కప్పు కోసం ప్రయత్నించాలని అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మీకు గాక మన ఛానల్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.